आज की जय। श्री हरिदास सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ సన్నిధి సత్సంగ మందిరం ఈ సత్యవేడి గ్రామంలో భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ప్రతి బుధవారం మనం శ్రీ సాయినాథ ప్రబోధామృత గ్రంథాన్ని అందులోని అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. భరద్వాజ మహర్షి గారు ఈ బోధామృతం అందించడానికి ఉద్దేశం ఏంటంటే మనిషి నిశ్చేతుడు కాకూడదు, ఎక్కడి మీద దొంగలుగా ఉండకూడదు. మనకి తెలిసి చాలు అని అనుకోకూడదు. జ్ఞానం విషయంలో పరిమితి ఉండకూడదు, లౌకిక విషయంలో పరిమితి ఉండవచ్చు. లౌకికం అంటే ధనం కావచ్చు, అధికారం కావచ్చు, కీర్తి కావచ్చు, వీటిలంతా కూడా పరిమితి. ఆహారంలో కావచ్చు, వినడంలో కావచ్చు, చూడడంలో కావచ్చు. కానీ జ్ఞానంలో మాత్రం అపరిమితంగా ఉండాలి. అంటే ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో జ్ఞానం ఉంటుంది. అదే స్వామి వివేకానంద మాట్లాడతాడు, నేను తెలుసుకున్నది సముద్రంలోని 4 నీటి బొట్లు మాత్రమే, ఇదంతా మా గురువు గారికి అనంతమైన జ్ఞాన స్వరూపం అన్నాడు ఆయన. అందుకని ఇక్కడ పరిమితి దృష్టితో కాకుండా ఏదైనా కావచ్చు, అది బాబా గురించా, లేకపోతే లౌకికం గురించా, సమాజం గురించా, పరిమితమైన దృష్టి ఉండకూడదు, అపరిమితమైన దృష్టి కలగాలి. ఒక విషయం జరిగింది, లేదా వస్తువుని చూసాం, ఒక వ్యక్తిని చూసాం, అప్పటికప్పుడు మనం డిక్లేర్ చేసుకొని మన అభిప్రాయం వద్దకూడదు. అంటే ప్రతి ఒక్కటికి లోతుగా పరిశీలించు. ఇప్పుడు ఎవరైతే ఆరాధిస్తున్నావో, లేకపోతే ఏ సిద్ధాంతాన్ని నమ్ముకున్నావో, ఏ సాంప్రదాయం ఉన్నావో, ఆ సాంప్రదాయం ఎందుకు, ఆ సిద్ధాంతం ఉన్నది ఏమిటి, నేను ఫలానా దేవతను ఆరాధిస్తున్నా, ఎందుకు ఈ దేవతల ప్రత్యేకత ఉంది అని ఆలోచించినాం అనుకోండి, ఆ ఆలోచనలో వాస్తవం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు స్థిరత్వం ఏర్పడుతుంది. లేకపోతే చంచలంగా ఉంటుంది. నేను 20 సంవత్సరాలు బాబాను పూజిస్తున్నా, ఏంటి బాబాను పూజిస్తున్నాను మీరు, నేను రాముడు కృష్ణుడికి అందరూ గొప్పవాడు బాబా, ఆయన సాయం కదా అన్నాడు. మనసు నిజమే కదా, పదే మీకు ఏమనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది. అలా కాకుండా మనం బాబాను పూజించాము, ఏమిటి ఏ బాబాను పూజించాము, లేదా హనుమంతుని పూజిస్తున్నాం. హనుమంతుడు ఎందుకు పూజిస్తున్నావా, మేము బ్రహ్మచారిగా, బ్రహ్మచారి హనుమంతుడు పూజించాలి, వాళ్ళకి ఎందుకు కావాలి, నీకు ఎందుకు అన్నాడు అనుకోండి, నిజమే కదా మనం బ్రహ్మచారం కదా ఆయన పూజించింది అవగాహన అనుకోండి. లేదండి, నేను ఎందుకు హనుమంతుడు పూజిస్తున్నానంటే హనుమంతుడు ఉన్న పట్టుదల, హనుమంతుడు ఉన్న ధైర్యం, హనుమంతుడు ఉన్న దాస్య భక్తి అన్నది వచ్చింది. కాబట్టి నా జీవితంలో ఏ కార్యం చేసినా ధైర్యంతో పట్టుదలతో చేయాలి. హనుమంతుడు అన్ని పనులు చేశాడు, తన కోసంగా ఏదైనా ఒక పని చేశాడు. సుగ్రీవుడిని రాముడికి పరిచయం చేశాడు, అందులో స్వాభ్యం ఉంది. స్వాభ్యం సీత అన్వేషణకి వెళ్ళాడు, అతను స్వాభ్యం ఉందా. లక్ష్మణుడికి బతికించడానికి సంజీవి పదవి తెచ్చుకొచ్చాడు, అతను స్వాభ్యం ఉందా. అలాగే వీళ్ళు రామసంహారం అయిన తర్వాత ఆడ భరతుడు అగ్నిప్రవేశం చేస్తున్నాడు, రాకపోతే నేను చనిపోతాను అనేసి ఇంకా వాయువేగం అందులో పంపించే గబాలు పంపించే పోరా నువ్వునా వ్యవసాయం చెప్పు, అంత స్వామ్యం ఉంటుందా. అది నేను హనుమంతుడు పూజిస్తున్నా. ఈ అర్థం వచ్చింది అనుకోండి, ఎవడైనా చెప్పి నేను మనసు సంచరం కాదు. అలా కృష్ణుడు కావచ్చు, లేదా రాముడు కావచ్చు, లేదా పోలేరముని కావచ్చు, ముత్యాలముని కావచ్చు, చంగాళముని కావచ్చు. నాకు ఎవరంటే ఇష్టం లేదండి, చంగాళం అంటే ఇష్టం, నాకు వినాయకుడు అంటే ఇష్టం. ఓకే, ఎందుకు ఇష్టం తెలుసుకోకుండా అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. ఇక్కడ ఇప్పటి వరకు మనం బాబా చదివినాము, సాయిలాగత గ్రంథం కావచ్చు, సత్యాత్రి కావచ్చు, లేదా ప్రబోధామృత గ్రంథాలు కావచ్చు, వీటికంతా కూడా ఆయన పరతత్వాన్ని గురించి మాస్టర్ గారు గురించారు.
ఇక్కడ పరతత్వం అంటే ఆయన ఎందుకు వేప చెట్టు దగ్గర కూర్చున్నాడు అంటే గత వాళ్ళు జరిగినట్టు, ఎందుకు వేప చెట్టు శ్రేష్టము, దుని ఎందుకు పెట్టాడు, నన్ను ద్వారకామై మీద పెట్టాడు, మసీదులు పెట్టాడు, మసీదులో ఎందుకు ప్రవేశించాడు, ఎవరు రమ్మన్నారు, తులసికోట ఎందుకు పెట్టాడు, వీటికన్నిటికీ కూడా అందులో సంకేతాలు వివరించుకోవాలి. అంటే ఇప్పటి వరకు దాదాపు ఈ 104 పేజీల సారాంశం అంతా కూడా బాబా యొక్క పరతత్వాన్ని గురించి మాస్టర్ గారు వివరించారు. ఇప్పుడు మనం ప్రారంభించిపోయింది ఆదర్శప్రాయుడిని గురువు ఎలా ఉండాలి. ఆదర్శప్రాయుడిని గురువు ఎలా ఉండాలి. గురువు ఆదర్శప్రాయుడు అంటే ఆ గురువును చూసి మనలో ఇన్స్పిరేషన్ కావాలి, ఉపయోగకరంగా ఉండాలి. ఉపయోగకరం అంటే ఆయన ఎలా ఉంటాడో చూస్తే తెలుస్తుంది. ఆయన అవతవకాలు అనుకోండి మనకెక్కడ ప్రేరణ కలుగుతుంది. ఆ గురువు గారు చెప్పేది చేసేది ఉంటుంది అనుకోండి, మనకి ఆదర్శప్రాయుడు ఎలా ఉంటాడు అర్థం కాబట్టి చూస్తుంది. ఆదర్శప్రాయుడు గురువు సాయి సాధనకు వాచా ఏం చెప్పలే బాబా, మాటలు ఎప్పుడేం చెప్పాడండి, అక్కడక్కడ సూత్రులు తప్ప ప్రతి ఒక్క మహిమాను లీలను కనుక కూడా అందులో మనం ఎలా ఉండాలని విషయం చెప్పాడు. ఏ లీలను చూసుకోండి కాబట్టి అది నానచంద్రుడికి లీల చూసుకోండి, దాసులను లీల చూసుకోండి, ప్రతి ఒక్క అధ్యాయం సాయిశనులో చదివారండి. సాయిశనుడు చదవండి. ఎందుకంటే ఇప్పుడు చదువుతుంది మొత్తం సాయినాథ్ స్టార్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఉంది ఇక్కడ సాయినాథ్ గ్రంథం ఎప్పటికైనా పూర్తవుంది. రోజుకి 5 పేజీలో 10 పేజీలు ఎక్కువ వద్దు, క్షుణ్ణంగా పడుతుంది. అయిపోయింది గురు చేతిలో అయిపోయింది. సాయిశనుడు ఇలా మాస గ్రంథాలు అన్ని, ఎందుకంటే అన్ని గ్రంథాలు సఫలపరుచుకుంటే తప్ప బాబా విషయం మనకు అర్థం కాదు. ఇప్పుడు ధర్మం ఎంతో సూక్ష్మమైంది. ఆ సూక్ష్మం తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలు సమన్వయం చేసుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి విషయం అర్థమవుతుంది. లేదా అర్థమే కాదు. ఒక పదార్థం చేసినప్పుడు అన్ని పదార్థాలు దాన్ని ఏమేమి కలిపి చేస్తేనే రుచిగా ఉంటుంది, లేకపోతే ఏమో ఉంటుంది. ఇప్పుడు ధర్మ విషయం మీరు చెప్పారు, మీరు చూసారండి, అది కట్టు కలిపితే మాస్టర్ గారి గురించి అన్నారు. లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కృష్ణ యొక్క లేవలు చూస్తే ఆయన ఏంటండి 60,000 మంది గోపికలు పట్టుకుని అన్నాడు, ఆయన దేవుడు అని అంటారు. మరి ఎందుకన్నారు, ఎందుకు వచ్చిందని ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో కొన్ని వేల మంది పెట్టారన్నారు. ఎలా జరిగింది అంటే బాబాలో జరిగింది, బాబా దగ్గర జరిగింది, చిత్రాంశంలో జరిగింది, వెంకటేశ్వర జరిగింది, అది జరిగింది. అట్లా అన్నీ మనం సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు అన్నాడు పరిపూర్ణ సద్గురు యొక్క సాధన లక్ష్యం ఎలా ఉంటుందో తన ఆచరణ ద్వారా చెప్పాడు. అందుకే అంటారండి ఎవడు ప్రచారం, ఆధ్యాత్మిక ప్రచారం అంటే ఏదో మాటలు చెప్పేవాడు అనుకుంటుంది, ఉపన్యాసం చెప్పేవాడు అనుకుంటుంది కాదు. భగవతత్వాన్ని తనలో మెడల్పు చేసుకుని తన ఆచరణ ద్వారా ఎవడైతే ఉంటాడో వాడు నిజమైన ప్రచారం. వాడు చెప్పండి మనమేమంటే వాడు చూసి నేర్చుకోరంటాం. వాడు నేను నీతి నియమంటే చెప్తాడు, మనం చూసుకున్నాము వాడి గురించి నేర్చుకోవడం. అది భావం. ఆయన ఇతడు ఉత్తమమైన గురువు అనుకుంటే వాడు ఉత్తమమైన భక్తుడిగా ఉండాలి. ఉత్తమ గురువు లక్షణం ఏంటంటే ఉత్తమ శిష్యుడిగా ఉండాలంతే. శిష్యుడు లేకుండా గురువు ఎలా? అందుకే గురువు అవడం ఈజీ, శిష్యుడు అవడం కష్టం. నేటి కాలం ఆ తత్వాన్ని మనకు అటువంటి భావన బాగుండదు. అదే ఉత్తమైన గురువు ఉత్తమ గురుభక్తుడై ఉండాలి. ఇక్కడ ఉత్తమ గురుభక్తుడై ఉండాలంటే ఎక్కడ చిన్న మైనస్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పినట్టుగా మాస్టర్ గారిని చూడలేదండి, ఇద్దరు మాస్టర్ గారు చూశారు కాబట్టి మీరే మాకు అనే భావన వస్తుంది. రాదని చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మాస్టర్ గారు సరిగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేదని కరెక్ట్. ఎవరు అని మీరే తీర్మానం చేస్తారు, నేను చెప్పను.
మీరేదైనా మాట్లాడేస్తారు. పొరపాటు చెప్పినా కూడా ఇది కరెక్ట్ ఉంటాయి చేస్తాను. నేను పొరపాటు చెప్తా, ఈయనంటే పొరపాటు అంటాడు, ఈయనంటే పొరపాటు ఉండదు, మాట అంత కళ ఉన్నాడు కదా, ఎట్లా పొరపాటు చెప్తారు అని అంటారు. వివరిస్తున్నాడు మాస్టర్ గారు. సాయిత భౌతిక జీవిత పర్యంతం కూడా వినమ్రతతోనే ఉన్నాడు, భక్తితో స్మరిస్తూనే ఉన్నాడు. ఎవరిని? తన గురువుని. ఇక్కడ గురువు అంటే మనం ఒక స్థూలరూపం అనుకుంటాం. ఈ విశ్వంతా గురువే అని ఎరుక కలిగి ఉంటే గురువుని స్మరించినట్టు. గురువు అంటే బాబానో లేదా మాస్టర్ గారో ఇంకొకరి కాదండి. వినమ్రత కలిగి ఉంది. భూమిని గురువు వినమ్రత కలిగి ఉంది. భూమి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు, గాలి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు, అగ్ని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పు, చెట్టు గురించి గొప్పతనాన్ని గురించి చెప్పు. ఆ భావన నువ్వు ఉంచుకో, ఆ విధంగా నువ్వు ప్రవర్తించు. అనుక్షణము నువ్వు మాట్లాడినా, నడిచినా, చూసినా ఆ భావంతో ఇట్లా అందించుకోవాలి. మనం ఇక్కడ గురువు అంటే బాబానే లేకపోతే ఇంకొకరు భావన ఉంటే మనం పక్క తీసి పెట్టాలి. ఇక్కడ అంటే ఈ విషయము బాబా ఒకటి చెప్పాడా? కాదు, శ్రీరామచంద్రుడు దీక్ష భగవాన్ ఇచ్చాడు. వాడు ఎంత ఎదిగినప్పటికీ కూడా ఆ సాందీపని మహర్షి గురించి, ఆ వశి కృష్ణారాయణ గురించి మాట్లాడుతున్నారు. అందుకే కూర్చోలో ఉపాధ్యాయులు ఉంటున్నాం. కుచేరుడు వస్తాడు కదా, వస్తానే కూర్చుని వాడు చిన్ననాటి మన గురువుగారు ఏం చెప్పారు, ఆయన మనం ఏం మాట్లాడాము, ఇవే మాట్లాడుతున్నారు. అంతేగాని వాడెట్టున్నారు, వీడెట్టున్నాడు, నువ్వెట్టున్నావు అని మాట్లాడారు. మనము ఆ గురువుగారు ఉన్నప్పుడు గురువుగారు చెప్పాడు కదా అంటే ఏంటి? గురువు యొక్క పరంపరని అనుభవించుకున్నారు, నిరంతరం స్మరించుకుంటున్నారు. మనం కలిసాము, పొంగులు ఏం జరిగిందండి, మాసిక ఆరాధన ఎలా జరిగిందండి, ఇలా మాట్లాడుకుంటే గురు సంబంధం అర్థమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఒక వివాహం చేస్తాం, వివాహంలో బ్రదర్ మాకు ఎలా ఉన్నారు, లేదా బాబాయ్ ఎలా ఉన్నారు, ఇంకో మాకు ఎలా ఉన్నారు అని అన్వయించుకోవడం. ఇది గురువుని స్మరించడం అంటే భౌతికమైన శరీరం ఉన్న గురువు మాత్రం కాదు. ఎందుకంటే బాబాని చెప్పాడు, బాబా అంటే 5 శరీరం మాత్రమే కాదు అని బాబా చెప్పినప్పుడు మనం గురువు అంటే ప్రత్యేకంగా వ్యక్తిని పెట్టి మనం గురువుని పెట్టి ఎలా ఉంటాం? అక్కడే మనం చాలా పప్పులో కాలేస్తున్నాము. ఏదో ఒక ప్రాంతంలో ఒకటి బాగా సత్యంగా చెప్తున్నప్పటికీ అతని మాట జవదాడకుండా ఉన్నాం, తప్పైనా కూడా సరే ఆలోచించడం లేదు. అటువంటి విధానం రాదు, దానికోసం కృషి చేస్తున్నాం. నేను పొరపాటు తప్పు చెప్పా, వెంటనే నేను చెప్తాను. అప్పుడే నిజంగా నేను నా శ్రేయస్సు గురించి, లేకపోతే నా శ్రేయస్సుని పోరన్నట్టు. ఆ విధానం బడబాద మాస్టర్లో ఉంది. అట్లా మన పరిచయం అంతా ఈ సత్యం అంతా ఈ విధంగానే ఉండాలి. సత్యం పట్ల, ధర్మం పట్ల నిష్కర్షగా ఉండాలి, మొహమాట అనేది ఉంది. అది బాబా తప్పని అనుకుంటారు. బాబా ఎక్కడ మొహమాట ఎక్కడ పడ్డాయి, తప్పని తప్పు. వాడు నాన్న కావచ్చు, దాసుడు కావచ్చు, ఎవరిని కావచ్చు, లోపలికి రానిచ్చాడా? ఎందుకు బాబా అన్నా నా మాట విన్నమాట నాకేం పని అని బాబా అన్నప్పుడు ఆ ఒక్క మాట చాలు ఈ గుండె మీద రాసుకుంటాం. నా మాట వినడంతో నాకేం పని బాబా అన్నాడు. మరి ఆయన మాట మనం ఎలా వింటున్నామా, తప్పుతున్నామా అంటే ఒక ఆలోచన సరిపడుతుంది కదండి. ఇప్పుడు ఆయన మన పని లేదా? భగవంతుడి పని ఉంది. మరి ఆ భగవంతుడి చెప్పినట్టే మనం వెళ్ళకపోతే మన పట్టాన్ని చూస్తాడు. ఇలా ఒక్క వాక్యం అన్నమంతా ఒక మెదికి పెట్టింది చాలు. మహాతే ఏ ఒక్క వాక్యం పట్టుకున్నా కూడా చాలు మన జన్మదాన్ని. అలాగే అలా ఎప్పుడైతే గురుస్మరణ చేయనివాడు నిషిద్ధ గురువు, సూచక గురువు, వాచక గురువు, బోధ గురువు, నిషిద్ధ గురువు, పరమగురువు. ఎప్పుడు తన సొంతరాబా కొట్టుకునేవాడు గురువు ఎలా అవుతాడు? ఇప్పుడు సత్యం చెప్తున్నాను. ఇవన్నీ కూడా నా తెలివే.
నా జీవితం ఎలా ఉంది చిన్నప్పటి నుంచి? ఏమైనా పాండిత్యంలో పుట్టామా, పాండిత్యంలో పెరిగామా? అలా కాకుండా నేనేదో తెలుసుకున్నట్టుగా, అంటే నాకు అనవెంచుకుని మీకు అర్థమని చెప్తున్నాను. అలా చెప్పేటప్పటికి నేను నిషిద్ధుడు. ఎక్కడ చూడండి, రామాయణం, భారతం, భాగవతం ప్రతి ఒక్కడ కూడా చూడండి, వారి యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉందో గమనించాలన్నమాట. ఎక్కడా కృష్ణుడు కూడా నేను భగవంతుడే స్వరూపం అని ఎవరు చెప్పాడు? అసలు రాముడు చెప్పాడా? రామకృష్ణ చెప్పాడా? రావణుడు చెప్పాడా? వెంకటేశ్వర చెప్పాడా? అది 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 పట్టుకోవాలి మనం. కాబట్టి నిషిద్ధ గురువులు ఎక్కువ మంది ఉన్నారు, మనం గుర్తించలేదు. దానికన్నా మాస్టర్ గారు అక్కడ బయట వేస్తున్నాడు. అందుకే పుస్తకాన్ని చదవాలి. ప్రబోధవర్ధన మాకు అర్థం కాదని చెప్పేస్తాను. ఎందుకంటే ఇది ఉండే నిజాలు ఉన్నాయి. ఈ నిజాలు ఉన్నప్పుడు మేము ఆడ బాధపడతాము. అది అర్థం కాదని చెప్పేస్తే ఏ బాధ లేదు. నేనంటే చెప్పినాడు ఎందుకు కూడా. మీ పట్ల ప్రశ్న వేస్తే ఇందులో నిత్యా మరి చెప్పాలని చెప్పి నీకు పుస్తకం. కాబట్టి నేను శంకరాచార్యులు కూడా అండి గురువునే స్మరించాడు ఏ శ్లోకం చెప్పినప్పుడు. ఎందుకంటే గురువు చీకట పాల్గొన్నాడు. గురువు అంటే ఒకటి పెట్టుకోవాలండి, గురువుకి లక్షణాలు 3 ఉంటుంది. అది కూడా తప్పకూడదండి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, ఈ 3 ఉన్నవాడే గురువు. ఇందులో ఒకటి లేకపోతే గురువు కాదు, 2 ఉన్నా కూడా గురువు కాదు. కాబట్టి ఈ 3 ఏ లక్షణం ఎవరికైతే ఉందో వాడు మాత్రమే, అటువంటి వాడిని మనం ఆశ్రయించాలి. అటువంటి వాడి గురించి మనం 10 మందికి తెలియజేయాలి. కొత్త వాడు ఎందుకంటే మన గురువులు అసలు సినిమా వెంకటేష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు చదవాలమ్మా, ఏదో పుస్తకాలు వచ్చేస్తాడు ఆధ్యాత్మిక, ఎందుకు చదవడమ్మా? వీడి సారాంశమంతా భగవద్గీత లేదా, భారతం లేదా, అది చాలదా? అది అర్థమైంది నీకు అన్నాడు. అది అర్థమైంది నీక. ఈ కొత్త పుస్తకాలు వాడు కూడా డా పుస్తకం అవుతాడు ఎందుకు అని ఒక 10 ఇంటర్వ్యూ ఇచ్చాడు. వాస్తవం అదే. మనకి మూలం వేదవ్యాసుడు, భగవద్గీత, అది పట్టుకుని సార్ కొత్త కొత్త దానికి రావడం ఏంటి? ఇక్కడ మనం చదవలేదు కాబట్టి మాస్టర్ బాగా అందించాడు. ఎందుకంటే ఆ సారాంశం ఇందులో ఉంది కాదు. ఇది పట్టుకుంటే చాలు. బాబా చరిత్ర చెప్పదు ఏది లేదండి, క్షుణ్ణంగా పరిచయించాలి బాబా చరిత్ర. అందుకే మాస్టర్ అంటే బాబా చరిత్ర ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాలు ఉన్నట్టు, అన్ని గ్రంథాలు బాబా చరిత్ర లేకపోతే ఏది లేనట్టు. ఈ మాట పాల్ రెప్స్ అనేసి ఒకతను జనపద రాస్తాడు. సాయిలో చదివితే అది బైబిల్ అర్థమైందండి. చూడండి, సాయిలో చదివితే బైబిల్ అర్థమైంది. అందరూ బైబిల్ ఎంతకాలం చదువుతాడు ఆయన? ఎన్నిసార్లు చదువుతాడు? అందుకని ఈ యుగానికి మనం సాయిరాన్ని ఆలోచించడం మాకు ప్రత్యేకంగా చెప్తున్నాను. అలాగే తమ గురువుల యొక్క ప్రసక్తి అనేక మంది ఆధునిక మహనీయులలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ గురువు యొక్క మహిళ చెప్పాలి, కొంత మహనీయులు అనుకునేవాడు. అందుకే బాబా తలమానిక లాంటి వాడు, కోహింది వజ్రం లాంటి వాడు అని చెప్పారు కదండి. ఆయన ఏంటి? బాబా యొక్క ఆచరణ, జీవిత విధానం అంతా కూడా వేదంలో ఏం చెప్పబడి ఉందో, ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందో అలాగే ఉంది. నువ్వు చెప్తున్నాను కదా అని నేను అనొచ్చు. ఈ నిజమాబద్ధం తెలుసుకోవాలంటే భారతము, భాగవతము, భగవద్గీతని క్షుణ్ణంగా పరిశీలించు. అది పరిశీలించకుండా నువ్వు లేదని ఎలా చెప్తావు? అది వేషం చూసి చెప్తావు. వేషం చెప్పవద్దు, వేషం చూసినా మోసపోతావు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఇది ఉంటుందంటారా? ఊరు ఎందుకు ఫ్రీ ఇస్తాడు వాడు? ఆలోచించాలి. ఆలోచించవు. ఆఫర్ ఉందా అంటావు. నువ్వు 100, 200, 200 అంటాడు. వాడు పెట్టి ఒకటి కొంటా అంటాడు. సరిపోయినావు 100, 2 కలిసి 200 కదా. మన ఆలోచనే మనకి, అంటే మామూలు వస్తువులు పెట్టి మనకు ఆలోచన లేదు. ఇంకా గురుదత్వం అంటే మనకి ఎలా ఆలోచన ఉంటుందండి? శ్రేష్ఠుడ గురువు సాధువుడు జీవిస్తాడు. ఫస్ట్ పాయింట్. వాడు సాధువుడులాగే నవ్వుతాడంటే గురువు అనే భావన వాడి ముఖంలో కనపరచుకోవడం కాదు. అందుకే బాబా నిజమైన ప్రక్రియ అరుదైన పదం మాట్లాడాడు.
నిజమైన సాధకుడే వాడు గురువు, నిజమైన సేవకుడే నాయకుడు అన్నట్టుగా. నిజమైన సేవకుడే నాయకుడు, కానీ సేవ మాత్రం ఉండదు, నాయకత్వం మాత్రం కావాలి. ఈ విషయం బైబిల్లో కూడా ఉందండి. ఇంకా 2 రోజుల్లో యేసుక్రీస్తుని సిలువ వేస్తారంట. 4 శిష్యులు మాట్లాడుకుంటున్నారు, ఆయన తర్వాత మనం ఎవరు పెట్టి పెట్టాలని. అప్పుడు లోపలికి వచ్చాడు యేసుక్రీస్తు, టక్కని మొన్నగా అయిపోయాడు మాట్లాడు. ఆయన ఒక కుండలో నీళ్ళు తీసుకొచ్చి వాడు పాదాలు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఎవడు సేవకుడు ఒక నాయకుడు. సేవకుడు అంటే కాళ్ళు బెసుకుడు అవుతాడు కాదు, ప్రకృతిని సేవించడమే సేవకుడు. వాడు ఎప్పుడు నాయకుడు. అలాగే అందుకని స్త్రీలు ఎలా నడుచుకుంటే లోకులు అలా నడుస్తారు కాబట్టి వారు అలా చేస్తారు. ఇష్టపడి భగవాన్ చెప్తాడు, నేను చేయవలసింది ఏమీ లేదు, చెయ్యాల్సింది లేదు, అయినా సరే నేను చేస్తాను. ఆయన చేయాల్సిన అవసరం ఏముందంటే అవతల పురుషుడు కదండి, గోవులు కాచాడు. ఎందుకని గోవులు కావాల్సిన అవసరం ఏంటంటే మనం ఏ ధర్మంలో ఎక్కడైతే పుట్టామో ఆ ధర్మాన్ని పాటించాలి. స్వధర్మాన్ని పాటించు. ఇప్పుడు రాజకీయాలు జరిగింది, అందరూ ఒక్కొక్క పని అన్నాడు. ఆకులు ఎత్తిపడి ఎవరు చెప్పలే, ఇష్ట నేనంటాను. సినిమాలు చూస్తున్నారు, రాజకీయాలు ఒకటి నేను డబ్బులు వసూలు చేస్తా, మెసేజ్ రాస్తా, నేను కాపలా ఉంటా, ఇది ఉంటాను. ఆకులు ఎత్తిగా అది నేస్తాను, ఇక్కడే లేదు. అంటే మామూలు వ్యక్తులుగా ఉన్నాడు. రాముడు మానవుడిని ఎత్తాడు, మానవుడు ఏ విధంగా ఉంటాడు అదే నడుచుకుంటుందంటే. కాబట్టి నువ్వు ఎంత శ్రేష్ఠుడు అని కాదు, నువ్వు గురువు అనుకుంటే నువ్వు సాధకుడిగా మెలగాలి. ఇప్పుడు బాబద్దుడు ఉదయం తీయడం, అగ్నిని పూజించడం, ప్రదర్శన చేయడం, ఇప్పుడు ఏం చేశాడు. అలా గొడవ వెంకటేశ్వర స్వామి అగ్ని పూజించడం, నిరంతరం దైనందిన కార్యక్రమాలు సాధకుడుగా చేశారు, దైనందిన చేశారు వాళ్ళు. రమణ మహర్షి, అలాగే యేసుక్రీస్తు కూడా అండి. యేసుక్రీస్తు కానీ, ప్రవక్త కానీ, బుద్ధుడు కానీ. కాబట్టి నేను గురువు చెప్పుకోవడం కాదు, నువ్వు సాధకుడిగా మెలగాలి. అదే 24 నూరులో నది గురించి ఉంటుంది చూడండి. ఎంతమంది సత్యమైనటువంటి కూడా ఎంత వినయంగా ప్రవహిస్తుంది అని చెప్తారు కదండి. అట్లా ఒక్కొక్కదాన్ని పాయింట్ అర్థం చేసుకుని చాలండి. అందుకని సాధకుడిగా మెలగాలి. ఎందుకంటే నువ్వు కృష్ణ మాత్రం కూడా భగవంతుడు ధ్యానించినట్టు మనం సినిమాలు చూస్తుంటున్నాం. ఆయనకే అవసరం అండి. ఆయన వ్రతాలు చేసినట్టుగా చూపిస్తుంటారు. ఎందుకు అవసరం ఏంటి? ఈ ఒక్క పెట్టుకుని అనుకోండి, సత్సంగం ఏంటి మొత్తం నాకు తెలుసు, నేనే సత్సంగానికి పోయేది. పారాయణ చెప్పండి, పారాయణ ఏ పేరు చెప్పు, నేను చెప్పేస్తా. పారాయణం చేసేది అనంతరం. మరి బాబా నిత్యము ఎందుకు పారాయణ చేపించేవాడు, పారాయణ వినేవాడు? నేను బాబాని పూజిస్తున్నాను. ఆ రోజు సత్సంగం చేస్తున్నాడు. ఎవరు బాబా? నేను బాగా సత్సంగం చేయను, సత్సంగం పోవడం. నాకు అన్నీ తెలుసు. నా అది వాళ్ళు చెప్పబోతారు, ఏం చెప్పబోతారు, ఏమన్నా అని నేను కూర్చొని ఇంట్లో కూర్చొని ఆడ పని చెప్పుకుంటూ కూర్చుంటాను. అలా కూర్చుని ఎవరు లేరంటారా? అది ఎత్తుడండి. నువ్వు సాధారణంగా అన్నీ వచ్చేసి కృష్ణుడు చేశాడు. మరి నువ్వు మాస్టర్ గారు విజ్ఞానంలో వచ్చినప్పుడు చూడాలండి. బాబా తెచ్చి రాసింది ఎవరు? సైలవంత గ్రంథం మాస్టర్ గారు సార్, ఆయనే పారాయణ చేస్తూ చూడాలి. ఫోటోలు కూడా ఉంటాయి, మనకి పుస్తకం పట్టుకొని కాళ్ళు కట్టుకొని ఉంటాయి. ఆయనకేం అవసరం? ఎందుకు సాయిరామ్ ఫస్ట్ ఎడిషన్ రాశారు, రెండో ఎడిషన్, మూడో ఎడిషన్, ఎన్ని మార్పులు చేసుకుంటూ వచ్చాడు అంటే ఎంత సులభంగా అర్థమైనది అందించాలని తప్పన ఆయన. లాస్ట్లో 7వ ఎడిషన్కి పరిసమాప్తం అయిపోయింది. దీనికి పరిసమాప్తం అయ్యింది. మరి రమణ మహర్షి పెరిగి పురాణం ఎందుకు పారాయణ చేసింది? వెంకటేశ్వరాన్ని వీరభద్ర ఎందుకు చదివించుకున్నాడు? వాళ్ళకంటే గొప్ప, నేనే ఉన్నా, నేను పారాయణ చేయాలండి, నాకు అన్ని పుస్తకాలు ఎంత పారాయణ చేస్తాను మీరా
అని తిట్టేవాడు ఉన్నారు. అర్థమే అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఎలా నడుచుకోవాలనే విషయం చెప్తున్నాడు బోధామృతం అంటే. అంటే అండి కృష్ణుడు కూడా పూజలు చేశాడు. బాబా నైతిక బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారిక ధర్మం మీద ఆయన పూజాదర్శకుడు పాటించాడు. ఆయన నిత్యము అగ్ని సేవించాడు. అపరిగ్రహం, ఇతరుల నుంచి తను ఏది ఆశించలేదు. మూడవది నిరంతరము దైవస్మరణ. నాలుగవది పంచభిక్ష. ఇది బ్రహ్మచార్య లక్షణం. నిరంతరం దైవస్మరణే. అల్లా మాలిక్, అల్లా చకరేగా, యాదేహ. ఈ పదాలు బాబా ఎప్పుడు వాడుతూ ఉంటాడు. మరి నిరంతరం భగవత్ స్మరిస్తున్నావా సాధకుడుగా అంటే నువ్వు ఎలానో ఉండి ఇబ్బంది లేదు, కానీ గురువు అనే పదం తెలుసుకోవాలి. పసగా ఎలా ఉండొచ్చు, నువ్వు దాన్ని తెలుసుకొని గురువు యొక్క తన ముందు భ్రష్టు పట్టించడం, దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అనుకోండి, నింద ఎవరికి వస్తుంది? వాళ్ళకి వస్తుంది. ఇది బాగా వస్తుందంటే బాగా చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు నింద ఆయనకి ఆ పాపం డబల్ పాపం మనకి. నేను చెడుతున్నానా, నేను చెడుతున్నానా, ఆయన మీద సహా పాపం నాకు వస్తాడట. 3 భావాలు వస్తాడు అది. అర్థమైంది. అది గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, జాగ్రత్తగా అది గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు మనం చూడబోతామా, ఇప్పుడు ఏదో అన్ని మార్పులతో ఉంటాం, పేరు పెట్టాల్సి ఉంటాం, ఆయన గుర్తుపట్టిస్తాం. అది నేర్చుకుంటే గురువులు చెప్పుకునే విధానం అట్లా ఉందండి. దాని నుంచి బయటపడేస్తాడు మాస్టర్ గారు. వాళ్ళతో నీకు పని లేదు, నీళ్ళు ఆలోచించే తెలియని ఆలోచన ఉంచుకో. అందుకైనా నిరంతరం దైవం పంచిపెట్టి 5 ఏళ్ళు పెంచి తప్పికేం చేస్తున్నాడు అంటే దయచేసి బ్రహ్మచారి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. బ్రహ్మచారి అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవాలంటే బ్రహ్మచారి అని మనకు అర్థం. అంటే అందరికీ మన పరిమితి. ఇక్కడ ముందు చెప్పను, మన పరిమితమైనదే బ్రహ్మచారి. బ్రహ్మం తత్వంలో నిరంతరము చరించేవాడు బ్రహ్మచారి. అంటే ఏమిటి? చూచే దృష్టి వస్తువు అన్నీ కూడా పరబ్రహ్మతత్వము అని భావించేవాడు బ్రహ్మచారి. తర తమ భేదం కనిపించకుండా చూసేవాడు బ్రహ్మచారి. దీనికి ఉదాహరణ ఎలా అనవచ్చు మనం? సుఖమహర్షి. సుఖమహర్షి ఎవడు కొడుకు? వ్యాస భగవాన్ కుమారుడు. వ్యాస భగవాన్ కుమారుడు సుఖమహర్షి, శుకుడు. ముందు సుఖమహర్షి అడవిలో పోతా ఉన్నాడు. అలా పోతా ఉంటే ఒక పెద్ద కొరడు ఉంది. అక్కడ ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు. శుకుడు ఎవరు? యువకుడే కదా. పోతా ఉన్నాడు. వాడే మామూలుగా స్నానం చేస్తాడు. వెనక వ్యాసభవనం వస్తున్నాడు. కానీ వాడికి వస్తే గర్భపరిచయం కూడా వేసుకున్నాడు. వ్యాసభవనం అడిగాడు, ఏంటమ్మా? నేను ముసలోడిని, ముందు కుర్రాడు మీరు వాడిని మీరు మామూలుగా ఉన్నాడు, నన్ను గుడ్డ వేసుకున్నాను. మా ఇద్దరు మాట్లాడారు. శుకుడికి పుట్టుకతో కూడా అంతా పరబ్రహ్మతత్వం చూస్తున్నాడు కాబట్టి అక్కడ పురుషుడి భావన మాకు రాలే. అలాగే నేను స్త్రీని భావన అదే రాలే. కానీ అతను పుట్టే కారణం నీలో ఏదో కోసం ఉంది, అది మమ్మల్ని తాకింది. వైబ్రేషన్స్ అంటే ప్రతి ఒక్కటి కూడా అదే ఒకటి వేసుకున్నాం, అర్థమైన భావిస్తున్నాం. అంటే మళ్ళీ వైబ్రేషన్ చదువుతుంది అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారు అనుకోండి, డ్రెస్ చేసినప్పుడు ఏమన్నా తేడా ఉంటుందా? మగవాళ్ళందరూ రూమ్లో ఉన్నారు అనుకోండి, డ్రెస్ వేసుకుని గబక్కని ఎవరైనా తల దట్టనే గబగబడి పొగలేదు డ్రెస్. అవును అంటే తేడా కనబడింది కదండి అక్కడ, అర్థమైన భావిస్తుంది. అది బ్రహ్మచారులు అంతా. నిరంతర బ్రహ్మచారులు ఎవరు చరిస్తాడో వాడు బ్రహ్మచారి. పెళ్లి చేసుకుండేవాడు బ్రహ్మచారి అంటారు. పైకి పెళ్లి చేసుకోడు, లోపల మాత్రం. రెండవది అనికేతుడిగా జీవించాడు. అంటే ఒక పదానికి అర్థం చెప్పుకోవాలండి. అనికేతుడిగా జీవించాడు అంటే దేనికి అంటని వాడు. అనికేతుడు అంటే దేనికి అంటని వాడు. అంటే ఏంటి? నివాసం లేనివాడు. ఇంకొక అర్థం ఏదో అదే నివాసం అంతే. అందుకే రంగేశ్వరుడు అనికేతుడు అధ్యాయముడు. రంగేశ్వరుడు అనికేతుడు అంటారు.
అంటే ఏంటి, ఎక్కడుంటే వాళ్ళే అంత వాళ్ళ నివాసం, దేనికి అంటారు వాడు. అంటే ఈ పెద్ద ఒక అర్థం చూసుకుంది అనుకోండి. అని ఇంకా చెప్పండి, దేహాభిమానం లేనివాడు, ఈ లక్షణాలు ఉండేవాడు వాడిని అనికేతుడు అంటారు. ఈ లక్షణాలన్నీ కూడా మనకి బాబాలో కనిపిస్తుంది, వెంకటేశ్వరంలో కనిపిస్తుంది, రమణ మహర్షిలో కనిపిస్తుంది. అంటే ఇది దేహం అనే భావన రమణ మహర్షి జీవితంలో చాలా స్పష్టంగా కనబడుతుందండి. ఆయనకు సబ్కోమియా వ్యాధి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అసలు. అంతేకాకుండా భగవద్గీతలోనే ఉంది ఈ పదం, కొత్త పదం కూడా ఏం కాదండి. భగవద్గీతలో భక్తి యోగంలో ఉందట, భక్తి యోగం 20వ శ్లోకంలో ఉందట. అనికేత అనేసి అనికేత స్థిరమతి హాని, అనికేతుడు అనేవాడు స్థిరంగా కలిగి ఉంటాడు. అంటే పొంగడని, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ బాధ అది శౌచము అశౌచము అంటూ ఏమి ఉండదు. అంటే వాడి శత్రువు కానీ మిత్రువు కానీ సమానమే. అటువంటి వాడిని అనికేతుడు అంటారు. అందుకే అనికేత సర్వమతి మతి అని భక్తి యోగంలో 20వ శ్లోకం అది గబక్కని భగవద్ శ్లోకం అడగబోతాడు. ఎవరు చెప్పింది వింటున్నాం అంతే, ఎందుకంటే ఆ శ్లోకానికి నాకు తీస్తాను. ఎవరు చెప్తాంటారు ఈ శ్లోకంలో ఈ భావం ఉందంటే అది కొంత బుర్రకేసుకుని సందర్భాన్ని వివరించుకోవడం. దానికి ఎదురండి, దానికి ఎదురు అన్నాడు సరే తిప్పే పేజీ అనుకుంటాను. ఈ విధానంలోనే బాబా ఉన్నాడా లేదా, ఆయనకు శ్రీనివాసం ఉందా, యాత్రికుడు ఉన్నాడు, వర్షం వచ్చింది, బలవంతం లాక్కునే వదిలి వచ్చి కూర్చున్నాడు. మా నాన్న వచ్చాడు, నేనే అన్నాడు, నాన్న వేస్తాం అన్నాడు, నేను మరొకటి లేచినాడు. జవహర్లాల్ వచ్చాడు, నువ్వు శిష్యుడు అన్నాడు, అలాగే అన్నాడు. మోహితేమని వచ్చాడు, ఫైటింగ్ చేస్తామన్నాడు, ఓడిపోయాడు, సరే అన్నాడు. ఊరు వదిలిపోయాడు బాబా. చూడండి ఎక్కడ ఉందో. అందుకండి ఇప్పుడు బాబా తత్వం అంటే, బాబా సాంప్రదాయం ఏంటంటే భగవంతుడు ఏం చెప్పాడో అది అలాగే ఆచరిస్తున్నాడు బాబా. ఇక్కడ కొత్తగా ఏమైనా ఆచరించడం లేదండి, దాన్ని ఆచరించి మనం చెప్తున్నాడు. ఇప్పుడు బాబా ఏముందని మీరు కూడా అలా ఉండండి, అలా ఉండడం ప్రయత్నం చేయండి. మనం చేయలేమండి అని మనసు అంటూ ఉంటుంది, తిరుగుతుంటుంది. ఇప్పుడు చేయలేవు, బిడ్డ పుట్టాలి పరిగెట్టుతున్నారు. అందుకే పడతాను, మనం ఇప్పుడే పుట్టామనుకుంటే మాత్రం ప్రయత్నం చేస్తామండి. నేను ఇప్పుడే పెద్దోడైపోయాను అనుకుంటే మాత్రం ప్రయత్నం చేయమంటాను. వయసు పెరిగింది, మనసు పెరగండి. అందుకని మనం ప్రయత్నం మాత్రం ఆపకూడదండి. చాలా దూరం ఇక్కడే ఉంటే బాగా ఎండ వచ్చింది, మధ్యాహ్నం బాగా ఎండ కాసింది రోజు, ఏడు మొత్తం ఇక్కడే కూర్చోను అనుకోండి, సాయంత్రం కూర్చోవాలి, స్నానపానాలా 4 అడుగులు వేస్తారు, చెట్టు మీద కూర్చుంటారు కాసేపు. అంటే 4 అడుగులు దగ్గర లేదు వాడు. 100 అడుగులు అనుకోండి, 490 అడుగులు అనుకుంటే మళ్ళీ 4 అడుగులు వెళ్ళినా ఆ బరి చెట్టు కాసేపు కూర్చున్నారు. అంటే ఆ గమ్యస్థానానికి దగ్గర అవుతున్నాను దూరం అవుతున్నానా, అది. అందుకని ప్రయత్నం మాత్రం ఆపదు. అది కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో కూడా, బాబా కూడా చెప్పాడు అది కూడా. అందుకే బాబా చూడండి నిరంతరం మసీదులో, శిథిలమైన మసీదులో ఉన్నాడు. అనికేతుడికి నిర్వచనం. ఇప్పుడు బాబా గురుగట్ట అవుతారండి, బాబా బ్రహ్మస్వరూపుడు ఎలా అవుతారండి అనే ప్రశ్న వేస్తారు కదా. వాటి గురించి మనకి తెలియాలి కదండి. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. గురువు ఎట్లా అవుతాడు, బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, మహేశ్వరు ఎలా అవుతాడు. గురువు అనేవాడు, సద్గురు అనేవాడు మనలో ఆలోచనలు రేకెత్తిస్తాడు, సృష్టిస్తాడు. మరి సృష్టికర్త ఎవరు? ఆ రేకెత్తిన తర్వాత అది అవునా కాదా, నిజముంటుందా లేదా, సర్వవ్యాపకుడు అన్నారే, నిజమేనా, భగవంతుడు నిర్గుడు అన్నాడే, నిరాకారం అన్నారే, అది అనుమానమా ఎట్లా అనుకున్నప్పుడు బాబా ఏం చేశాడు, లీలలు చేసి సర్వజ్ఞత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని నిరూపించి మనని ఆ స్థితిలో ఉంచాడా లేదా. అంటే బాబా సద్గురు అనేవాడు అంటే స్థితికర్త అయినాడు.
మూడోది లయకారక. ఈ లీలల ద్వారా ఇంతైన తర్వాత రూపం లేకుండా నామం లేకుండా మనల్ని భగవంతుల్లో తత్వలయం చేస్తున్నాడా లేదా? అందుకని దత్తాత్రేయుడు, సాయినాథుడు, మాస్టర్ గారిని ఫోటోలు పెట్టుకుంటున్నాం. దత్తాత్రేయుడు సృష్టికర్త అయితే, సాయినాథుడు సృష్టికర్త అయితే, భరద్వాజ మాస్టర్ లయకర్త. ఆ లయకర్త సత్సంగం. నిజంగా ఎక్కువగా మాస్టర్ గారు శివుడితోనే పోల్చాలని ఒక పెద్ద కుతూహలం నాకు. ఎందుకంటే బాగా ఆలోచిస్తే ఆ లక్షణాలన్నీ కూడా మనకి మాస్టర్ కనిపిస్తుంది. అయితే శివుడి యొక్క లక్షణాలు చదవాలి. ముందు శివుడి యొక్క తత్వం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాస్టర్ గారు పక్కన పెట్టుకున్నా అంటే అప్పుడు అర్థమవుతుంది. పంచభూతాల యొక్క స్వరూపం భరద్వాజ మాస్టర్ గారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు ఉందే ఈ లక్షణాలన్నీ భరద్వాజ మాస్టర్ కనిపిస్తుంది. ఈ గుణపట్ల సమ్మేళనం చెప్పేసారు, వివరణ చేశారు. ఈ పంచభూతాల కలయికతో భరద్వాజ మాస్టర్ గారిని ఎట్లా తప్పమని చెప్పేసి అనేకమైన ఏదో కథలుగా కాదు, వాస్తవంగా సంఘటన జరిగిందో అంత పోల్చి తట్టుకోలేక చెప్పిన. అందుకని శివస్వరం ఎలా అన్నప్పుడు మీరు కావాలంటే చూడండి, మహాత్మ మొదటి గ్రంథంలో మాస్టర్ గారి ఫోటో ఉంటుంది. మాస్టర్ గారి ఫోటో ఎదకల్లా శివుడు బొమ్మను చూడమని చెప్పారు. అది గత ఉంది. ఇప్పుడు కూడా ఒక కుక్క ఉంటుంది, మాస్టర్ గారు ఉంటారు, ఎవరు ఉంటారు, పక్కనే శివుడు కేవలం ఆయన తప్ప చెప్తున్నాడు శివతత్వం అనేసి. అదే వాస్తవం. అంటే మనం లోక పరిస్థితి వరకు అర్థమవుతుంది. అంతే సృష్టి వరకు గురి అవుతుంది. బస్సులు వస్తూ ఉంటాయి. ఆ కథల ఆ చెత్తతో కింద పోస్తారు కదా, ఎలా ఉంటారు, చెత్తలో పోస్తాను కదా. అంటే డంప్ యార్డ్ కనబడింది. డంప్ యార్డ్ మొత్తం లోపల నుంచి పోకొస్తాం. అది కనబడింది. ఆ పిచ్చిపోయింది. డంప్ యార్డ్, మరీను, దుష్ట స్వభావం ఇవన్నీ వస్తే లోపల అగ్ని బతి కుడుతుంది. అంతే కదా. కొత్త కొత్త అంటుంది. రాగం, ద్వేషము, అసూయ, కామము, క్రోధము, మరిన్ని చట్టకాలం లోపల ఉంటే అది బాగా లోపల వేడి పుట్టి బయటకు వస్తుందా అని అనిపించింది ఈ వరకు. వాస్తవం మాత్రము పరిధి వాస్తవం మాత్రం వాస్తవం ఎప్పుడు కృష్ణ అనుకోండి. అదే కదండి దుర్యోధనుడికి వాళ్ళంతా కూడా ద్వేషమే కదా. అందుకే గుబికి వచ్చింది దానికి అయినామా లేదా? ఆ డంప్ యాడ్ కూడా గురువు అయినాడు లేదా? అదే అంటే గురువు అంటే స్థూలరూపం కాదు. అదే మాస్టర్ గురువు అంటే స్థూలరూపం మాస్టర్ కదా కాదు, మాతో చెప్పారు గురువు అంటే స్థూలరూపం కాదు. ఆ స్థూలరూపంలో ఉంటే అందరూ ఉండిపోతారు, అంతే బయట. ఈ మాట మహాత్ముడు రాస్తాడండి. గురి కోసం గుర్తు పెట్టుకుని గుర్తులోనే ఉండిపోతాడు అంటే గురిని మర్చిపోతాడు. ఇంచుమించు మేము సద్గురువులము మహనీయులు చెప్పుకునేవాడి పరిస్థితి అంతా ఇదే. ఆ గుర్తులను ఉండిపోతున్నారు. మీరు అసలు మర్చిపోయాడు, అసలు మూల మర్చిపోయినాడు. చెప్పిన ఆడు పోయినాడు, బాబా పోయినాడు, మాస్టర్ గారు పోయినాడు. నేనే బాబా, నేనే మాస్టర్ గారిని. మాస్టర్ గారి కన్నా బ్రహ్మాండంగా దర్శనం చేస్తున్నా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన అన్వేషణ స్వల్పం అండి. నా అన్వేషణ చూడండి బ్రహ్మాండంగా గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ గారు బొమ్మ పెట్టుకుంటే ఆ బొమ్మ పెట్టుకోకపోతే ఆయన మొత్తం చూడండి. ఆ బొమ్మ కూడా అనమాట అది బట్టి ఆయన మొహం చూడాలి పుస్తకాలు అనమాట. అందులో బయటపడమని చెప్తున్నాను. అలాగే ఇక్కడ సాయినాథుడు కూడా పళ్ళు తోపడము, స్నానం చేయడం అట్లా ఉండవు. వాళ్ళకి అనికెత్తుడు వాళ్ళకి అవసరం ఏమవుతుంది? వాళ్ళు చేయలేదు కాబట్టి నేను కూడా చేయను అంటే అనుకరణ. అనుకరణ మాత్రం బ్రహ్మాండం చేస్తున్నారండి. బాబా గారు మాస్టర్ గారు మాత్రం అనుకరణ బ్రహ్మాండం చేస్తున్నారు. మాస్టర్ గారు పంచకట్టు, మాస్టర్ గారు మరి చేపట్టుకుని నడవడము, మాస్టర్ గారు మరి ఇలా అనడము ఇవన్నీ కళ్ళు మాకంటే పడతాడు. ఏం చేసి అది కూడా నేనే నువ్వు జాగ్రత్తగా ఉంటాడు. అందుకని అనుకరణ వద్దు, అనుసరణ కావాలి. అనుకరణ అంటే నకిలీ, అనుసరణ. అందుకే ఇక్కడ బ్రహ్మచర్య ఎలా ఉన్నారో అలా ఉన్నాడు.
పేద ఫకీర్గానే వ్యవహరించారే కానీ తను ఎప్పుడైనా సద్గురు అని మహారాజ్ అని బిరుదులు ధరించుకున్నాడా బాబా? కనీసం మాస్టర్ గారిని మహారాజ్ అంటేనే అప్పుడు పుట్టాడు వరకు మహారాజ్ ఆయన ముందు మన కట్టేవాళ్ళం ఆయన పుట్టాడు. కానీ ఇప్పుడు బిరుదులు ధరించుకుంటున్నారు. మరి బోధామృతం వాళ్ళు చదవాలంటే వాళ్ళే చదువుతారండి. పోనీ సత్యం చెప్పండి, వాళ్ళు చెప్పలేరు. ఒక చెప్పినట్టుగా ఒక ఆయన కొత్త బిల్లు చాలా బిల్లు పెట్టారు. ఈ ఆయనకి మంది బిల్లులు ఇచ్చారంట. మా నాన్న ఒక ఇస్తే తీసుకోడండి, మా ఇంటే తెలుసుకున్నాడు. మనం తీసుకురాక ఆయన మా ఇంటే తెలుసుకున్నాడు అంటే బిల్లు అనేసి అట్లా ఉంటుంది విషయం. అది తగిలించుకోలేదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అవన్నీ మాసం రాసిందండి. అటువంటి బిల్లులు తగిలించుకోలేదు. ఒక పిల్లవాడు బాబాను తగ్గించి బాబా మీరు దేవుడు కాదు అంటున్నారు, మీరు మామూలు వ్యక్తులు అంటున్నారు అంటే మన బాబా చదువు వస్తుంది. అవును రాలేదు ఫకీర్నే అన్నాడు. ఎవరు రాజు మీద చెప్పు రాడు. నేను సత్యం చెప్పానండి, సత్యం చెప్తానే ఒక ఆయన సార్ మీ సబ్జెక్టులో పొరపాటు చెప్పని మీరు అంటారు. రమణ అంటాను నేను. అంటానా? అవునా నిజమా చెప్పాడా అని అంటారండి. నిజం చెప్పండి. రమణ వంటి తాడు త్యాగ చేస్తారంటాడు. ఆ స్వభావం నాది. ఎందుకంటే నేను నాకని చూడు ఎవడు కానీ ఇక్కడ బాగా ఏమన్నాడు, నిజం అందరూ అన్నాడు. ఇవన్నీ సమ్మేళనం అంత కనబడాలని మాట్లాడు. నువ్వు సమ్మేళనం పోతా ఉంటావా, ఇట్లాంటివన్నీ చూస్తావా? సరే మన జాగ్రత్త మనం ఉంటాం, చూస్తూనే ఉంటాం. నువ్వెంత రావట్లేదు సమ్మేళనం. సరే వాడు వాంచుకుని కడితే అంటాడు. ఎవడికి ఎవడు గొప్ప అని తాతని ఎవడు అంటే తంతని ఎవడు గొప్ప ఉంటాడు సామెత ఉంటుంది. హెచ్చరిక చేస్తున్నాడు బాబాయ్. ఇక్కడ బాబాయ్ చెప్పాడు నిజమే చెప్పాను, మన నిజమే అన్నాడు. తన భక్తుల ముందు గురువు పదవి చాటుకోవాలని నిలుపుకోవాలని బాబా ఎక్కడైనా తాపత్రయపడ్డాడా? ఎందుకు మనం బాబా చెప్పుకున్నాంటే బాబాని ఆలస్యం బాబాను పెట్టుకున్నాం. అలా కాదు, ఒక గణపతి పెట్టుకున్నాం అనుకోండి, వినాయక చవితిలో ఉపన్యాసం అనుకోండి, అప్పుడు వినాయకుడు తప్పని మనం తెలుసుకుంటాం. ఎక్కడ కూడా వినాయకుడు మన వినాయకుడు జరిగింది. వినాయకుడు ఎక్కడ కూడా ఆయనకి జీవిత దృష్టి అర్థం చూడండి. ఒక దంత విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయింది? మనం ఒక పన్ను వెళ్ళిపోతే పెద్ద పన్ను కట్టించుకుంటాం. ఏదో పెద్ద ఆ పన్ను సాధన ఆశ అంచుకుంటారని ఆశించుకోవడం జ్ఞాపకం కూడా ఆయనకు లేదే. మరి ఎందుకు ఆశించుకున్నాడు? భారతం రాస్తా ఉంటే తెలుసు కదా. తగ్గ ఇరిగిపోతే నా పన్ను ఇరిగిపోతుందా ఎంచుకున్న జ్ఞాపకం కూడా లేదు ఆయన. మరి అది త్యాగం. తల్లిదండ్రులు బట్టి ఎలా ఉన్నాడు వినాయకుడు? ఇంట్లో తల్లిదండ్రులు పక్కన పెట్టేసి నేను వినాయక బుద్ధ చేసి గురేస్తే నాకే వస్తుంది. అదే వినాయకుడు పెట్టినప్పుడు వినాయక తత్వం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేను బాబా మీద ఉన్నాను కాబట్టి బాబా తత్వం చూపించు. తను ఎప్పుడూ కూడా గురువు పద్ధతి నేను గురువుని అని బాబా ఎక్కడా చెప్పలేదు. నేను మామూలు వ్యక్తి. బృందాద మాస్టర్ గారు, రమణమహర్షి కానీ, రామకృష్ణ కానీ అందరూ అలాగే ఉన్నారు. తద్విరుద్ధంగా నడుచుకోవడం ఎదుగుతాడు. సాయి అంతటి మహనీయుడే అలా నడుచుకుంటే అలా ఘాటుగా ఉంటాయి. మాస్టర్ రాశారు, సాయి భక్తులు మనం చెప్పుకునే వారెందరో, నేను సాయి చెప్పుకుంటాను కదా, వారెందరో భిన్నంగా నడుచుకోవడం పరిశుద్ధమైన సాయి సంప్రదాయాన్ని భ్రష్టుపరచడమే. మరి ఈ వాక్యం మనసు పెట్టుకుంటే అసలు ఈ వాక్యం మనసు పెట్టుకుంటాను నేనే పెట్టుకున్నాను. అందుకు ప్రబోధ అవసరం నాకు అర్థం కాలేదు. స్పష్టంగా సాయి అంతటి మహనీయుడే అలా నడుచుకుంటే, సాయి భక్తులు చెప్పుకుంటున్నావు, నువ్వు భక్తులు చెప్పుకోవాలి. నేను సాయి చెప్పుకోవాలి, నువ్వు ఎలాగో ఉండు, ఇబ్బంది లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. నేను రామభక్తులు చెప్పుకోవాలి, రాముడికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించాలి. వినాయకుడు భక్తులు చెప్పుకోవాలి, చెప్పుకుంటే ఆయన ప్రకారం నడుచుకోవాలి.
మరి ఆయన మధ్యలో లాగడం అని, దేవుడి మధ్యలో లాగడం. మొన్న ఏబిఎం చెప్పాను అనమాట, ఏబిఎంలో ఒక ఇంటర్వ్యూ పెట్టారు ఏబిఎం ఛానల్లో. అంటే రాష్ట్రంలో ఉన్న మఠాలు ఉన్నాయి కదా, వాళ్ళ శిష్యులు తీసుకొచ్చేసి ఇంటర్వ్యూ పెట్టారు. దొంగ సామాను నమ్మడం ఇంకా మానలేదే అని బాధపడుతూ ఒక ఇంటర్వ్యూ పెట్టారు. అందరూ సాములు ఉన్నారు, అందరూ సాములు వాళ్ళ భక్తులు ఉంటారు కదా. మా స్వామి దేవుడు మర్చిపోయాడు, అడ్డులో దూకాడు, నన్ను వీడియో కొడుకున్నాడు అన్నాడు. ఏమైంది ఆశ్చర్యాడు, ఇంట్లో దూకాడు, బయట వచ్చాడు, సమాధికి ఉపయోగం ఉందా? నాకు అలా చెప్పాలి. మీ గురుదేనండి, మీ దేవుడే, మీ కారణం, దానివల్ల సమాధానికి ఉపయోగం ఉందా? ఆయన గొప్ప చెప్పుకోవడం తప్ప. గత సాంప్రదాయం అన్నాడు, గత ప్రకారంగా అన్నాడు. అంటే ఆ ఆశ్రమంలో ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు పిల్లవాడు. తండ్రి ఎంత బాధతో ఆ ఇతరులు చెప్తున్నాడు. అప్పుడు మా దశాప్రదాయం ప్రకారం మా గురువు గారు ఉన్నాడు. దశాప్రదాయం ఉంటే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఏదో లోగుట్టు ఉంది. దానికి మా ఆచార సంస్థ ఉన్నది కోపం చేసి కామెంట్ పెడతామని పెట్టడన్నా, ఏం పెడతారన్నా? అట్లా దశాప్రదాయం అయితే ఏ శ్రీపాదం ఇవన్నీ చెప్పాడు అనమాట. అయితే అదే గురుచరిత్రలో ఒకడు ఆత్మహత్య చేసుకోబోతే తల మీద చేయి పెడితే అతడు జ్ఞానం అయ్యాడే లేదా? మరి మీ గురువు గారు ఇంకేలేదు అది కామెంట్ పెట్టేమన్నా పెట్టారు, కామెంట్ కూడా మళ్ళీ రాలేదు అంటే అదే కోసం సమాధానం. ఇంకా నువ్వు దత్తని చెప్పుకోబాక, నీ మహిళలు చేసుకో, నువ్వు ఆశ్రమాలు కట్టుకో, డబ్బు సంపాదించుకో, చిన్న పెట్టుకో, ఎవరికే బాధ లేదు. మధ్యలో దత్తాత్రేయుడిని, రాముడిని, గురువుని ఇద్దరి మధ్యలో జోడించడం అట్లా దీనికి వివరణిస్తున్నానండి మీకు. అంటే అప్పుడు భగవద్గీతని బ్రతిమర్చులేదు దేవుడి నమ్మకం పోతుంది కదండి. వీడితే ఇంటి విడిగా ఉన్నారే, ఇంక బాగాలేదు దేవుడియా, దేవుడికి ఇవ్వలేదా, అసలు దేవుడే లేడు అని పక్కదవరు పట్టించడం ఉన్నారు కదండి. అందుకని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అలా ఆయన సాధన భ్రష్టు పట్టిస్తున్నాడు. సాధు పట్ల శిష్యీకరణ తగదు. నేను సాధన పెట్టుకోండి, నా 10 మంది మాత్రం కావాలి. అప్పుడు సాధన చెప్తావాక నేను పార్టీ పెట్టానండి, ఆ పార్టీ మనుషులు కాదు చెప్పుకో, నో ప్రాబ్లం. 10 మంది కాదు 100 మంది పెట్టు. ఈ మాటే రమణ మహర్షి గారు అడిగారండి. రమణ మహర్షి గారు చూడండి, ఆ గురువు గారు చూడండి కొన్ని లక్షల మంది పోతున్నారంటే ఆయన తప్పుడే ఉంటాడు. ఆయన ఒకే మాట అన్నాడు, దొంగల ముఠా నాయకుడు కూడా జనం ఉంటారు. వాస్తవమే కదా. నువ్వు జనాన్ని చూసి వాడు భక్తులు అనిపిస్తట, నువ్వు ఎన్ని చెప్పినా ఆ గురువుని పడతాం. యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చిందనుకోండి టక్కని ఓపెన్ చేస్తాం. మరి ఎంతమంది చూశారంటే అందులో ఏదో ఉందిగా అని అది ఏం ఉండదు. అంటే ఫార్వర్డ్ చేస్తాం, అది ఉండే తెలుసుకోకుండా వాడు. మరి ఇట్లాంటిగా చేసుకోకపోతే సభ్యుల గురించి తెలుసుకోకుండా. అందుకని సాయి యొక్క శిష్యులు చెప్తలేదు. నా శిష్యుని చెప్పడానికి ఉంటాడు, ఎవరు నా శిష్యుని చెప్తున్నది అన్నాడు. ఇక్కడ దాని అర్థం అసలు మనకేమనిపిస్తుందంటే, ఓ బాబా తన గురువులు సేవించినట్టుగా ఎవరు సేవించేది కాబట్టి బాబా నాకెవరు శిష్యులు లేరని చెప్పాడు అని మనం అనుకుంటున్నాం. అంతేనాకేముంది చెప్పు, మామూలే, మన మామూలు మనుషులు లేని మనం మరి సాధకులం కాదు ఇక్కడ మనం అనుకుంటున్నాం. దాని అర్థం ఏంటంటే నాకెవరు శిష్యులు లేరు అంటే ఎవరా, మనంతా ఒకటే కాదు. ఇప్పుడు మీరు నా శిష్యులు అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఎవరా వేరు కదా అయిపోయాను. ఇంకా నువ్వే లేదు గురువుని ఇక్కడ. మనం అందరం ఒకటే అనుకున్నప్పుడే సద్గురు. అందుకే బాబా అందరినీ బావు అని పిలిచారు. అంటే సోదర అంటే ఒక తల్లి కడుపు పెట్టాలి. ఎక్కడ చెప్తాడు
అలా కాకుండా కాస్త నాకు సత్సంగం చెప్పడంలో, సంస్కృతం వచ్చినప్పుడు, భగవద్గీతలో కాస్త ఇంగ్లీష్ కానీ వచ్చింది అనుకోండి, ఈ కంటే నేను గొప్ప అంటాను అని అంటారు. ఒక సమ్మేళనానికి ఒకరు ఆహ్వానించాడు. ఒకరు ఆహ్వానిస్తాడు, అన్నాడు, నువ్వు నా మోకాలంతా లేవు, నువ్వు సమ్మేళనం గురించి నువ్వు టాపిక్ ఇస్తే నేను చెప్పాలా అన్నాడు. అర్థమే జరుగుతుంది. అట్లా ఉంది ఇద్దరి ప్రపంచం. అందులో మనం పడకూడదండి. వాస్తవంగా ఈ సాంప్రదాయం పెట్టుకుని పడకూడదు. ఏ సాంప్రదాయం పెట్టుకుని పర్సనల్గా ఎలాగోండి, పర్సనల్గా చాలా ఉన్నారండి. ఓకే, ఎందుకంటే అది వాళ్ళకి ఉండాలి అంతే. అది కదా మంది మార్పులు ఉంటే ఆయన గొప్ప సాధకుడు, ఇంతమంది ఫాలోయర్స్, ఎంతమంది ఫాలోయర్స్ ఉంటే అంత గొప్ప అన్నమాట. ఇంకా ఆ కోసం నేను మ్యాప్ అంటా. ఆ మ్యాప్లో నా సాధకత పోయా. ఇంకేంటి సాధకుడిని బాబాయ్ నేను అల్లాకి బానిస మాత్రమే. అల్లా మాలిక్ అని బాగా అంటే భగవంతుడు యజమాని ఏదో చెప్పాడు, ఇది చెప్పాడు. అలా కాకుండా తమ గురువు తాను ఒకటైనట్టు భావించి, ఇది బాబాకి నాకు కావాలేదయా అని భావించి గురువు యొక్క అపరూపంగా భక్తులు అని అనుకోవాలని నేను ప్రవర్తిస్తున్నాను. అంటే బాబా చెప్పింది నాకు జరుగుతాయండి, అన్నీ జరుగుతాయి. నేను చెప్పింది కూడా ఒక 4 నేను చెప్పి జరుగుతుంది. నేను అనుకున్నాను బాబాకి ఏమనుకున్నాడో జరుగుతుంది. ఇంకెందుకులేండి, మహాత్ముడు సంకల్ప శక్తి ఉంటుంది. అంతే మాస్టర్ బొప్పాయి పండు తినాలని కోరుకుంటాడు, అప్పుడు బొప్పాయి పండు ఉండదు. వెంటనే మధ్యాహ్నానికి ఎవరో బొప్పాయి పండు తీసుకొస్తారు. అప్పుడు మాస్టర్ గారు అప్పుడు ఉంటాడు కదా, సార్ నేను అనుకుంటాను జరిగింది కదా, మీకు అన్నీ తెలుసా అనేటప్పుడు మాస్టర్ గారు తక్కువ పరేస్తాడు. అదే నాకు జరిగింది అనుకోండి. ఎంతనా చూసారా, నేను అనుకున్నాను చూసారా, మీరు పోయా చెప్తారా, సార్ అనుకున్నారండి జరిగిందని, బాబా అనుకున్నాడు, మాస్టర్ వాళ్ళకి జరిగింది. కాబట్టి నిజంగా మనం మాస్టర్ గారిని చూడలే, మాస్టర్ గారి పెద్ద రూపమే ఈ బాబు గారు. దాన్ని నిలబెట్టుకోవద్దే మళ్ళీ ఇంకా నిలబెట్టుకోవాలంటే కదా కొంచెం తిమ్మిని బమ్మిని చేసుకుంటా రావాలా. అవన్నీ చెప్తారు ఇక్కడ. నేడు ప్రఖ్యాత సాయి భక్తులందరూ అందుకు అనుమతించడం శోచనీయము. బాధపడతాడు మనిషి అంటే నాటి భక్తులు అనుమతిస్తున్నాము. ఏది శిష్యులు మాట్లాడుకోమని చెప్పేసి, ఇది చేసుకోవడం అని చెప్పేసి, నా గురించి 10 మంది చెప్పమని చెప్పేసి. కాబట్టి అలా భక్తులు అనుమతించడం చాలా బాధాకరంగా ఉంది అని మాస్టర్ గారు అనుకున్నాడు. జరిగింది 1 పేజీ గంట. అంటే ఈ గంటలో నా అర్థరాలు మనం గుర్తున్నది ఒకటే, ఒక్క వాక్యం గుర్తుపెట్టి చాలండి, అల్లా మాలిక్. మనం పనిముట్టు మాత్రమే అని ఒకరు గుర్తుపెట్టుకుంటే సాధన అంతా అంతేనండి. అంటే ఇప్పుడు అన్ని ధర్మాలతో మనం పాటించడం. అందుకే బాబా ప్రతి క్షణం అల్లా మాలిక్ ప్రతిసారి ఎందుకు పదే వాడేవాడు, రే భగవంతుడు ఏది మనరా, మనం కాదు భగవంతుడు ఏది మనరా గుర్తిస్తే మనకే అర్థమవుతుందండి. స్వరపేటిగా ఆ నియమపతి నేను మాట్లాడగలను, సమయ సందర్భంగా నాకు కాసిన ఆలోచన ఇవ్వకపోతే సబ్జెక్ట్ చెప్పగలనా అని నేను భావించుకున్నాను అనుకోండి, సరైన కాకపోయినట్టు. అందుకే మాస్టర్ గారు ఉదయ ప్రాంతంలో నేను అనుభవించిన అనుభవాలన్నీ ఏమంటారు, నేను అనుభవించిన అనుభవాలన్నీ నీ ప్రసాదంగా గుర్తించును కాక అని రోజు ఎందుకు చదవమని చెప్పాడండి. బుద్ధి ఆడ వక్రిస్తుందేమో. నీ చేయి కార్యములన్నీ నీ సేవలేదు కాక, నీ చేయి తలంపులన్నీ నిన్ను తలంచలేదు కాక, నీ దశ ధృవములన్నీ నీ రూపముగా బోధించు కాక. ఇదే ప్రార్థన మంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ 4 పేజీల ఉదయాన్నే చదవగలిగితే కొంతైనా సరే
మార్పు రావాలి ఖచ్చితంగా. ఇక్కడ ఉదయకాండ మాట్లాడుతుంది. ఆ ఉదయకాండ మొత్తం కూడా అండి మహాపురుషులు ఏవైతే తపస్సు చేసి ధ్యానం చేస్తారో ఆ శ్లోకాల యొక్క భావమే అది. మాసిన శ్లోకాలు మనం చదవనేసి ఆ భావాన్ని మొత్తం రంగరించి అమృతాన్ని పోచాడు ఉదయప్రార్థన. కాబట్టి తప్పక ఉదయప్రార్థన పుస్తకాలు మీద ఉంటే తిరగండి. రోజు 4 పేజీలు అంటే అంత మెల్లగా చదివినా 7 నిమిషాలు పని పడుతుంది. మెల్లగా చదివితే మెల్లగా చదవాలి కూడా. అది చదివితే ఆ రోజంతా కూడా ఆ భావన ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే నిజమైన బోధ అన్నమాట. శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదాన సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ